ఒకరి తర్వాత మరొకరు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ ఇద్దరు టెస్ట్ క్రికెట్ ఫార్మాట్కి రిటైర్మెంట్ ప్రకటించారు. క్రికెట్ ఫ్యాన్స్కి ఇది డైజెస్ట్ చేసుకోలేని నిజం అనే చెప్పాలి. టీమిండియాలోని ఇద్దరు మెయిన్ పిల్లర్స్ ఆల్మోస్ట్ ఒకేసారి రిటైర్మెంట్ ప్రకటిస్తే టీంపై మాత్రం కాస్త ప్రభావం పడే అవకాశం ఉంది. గేమ్ ఏదైనా కూడా సీనియర్ ప్లేయర్స్ ఉండడం చాలా ఇంపార్టెంట్. ఎక్స్పీరియన్స్ ఉన్న ప్లేయర్స్ ఉంటే టీంకి చాలా అడ్వాంటేజ్ ఉంటుంది. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ టెస్ట్ క్రికెట్ ఫామ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఎక్స్పీరియన్స్తో పాటు టీమ్ హ్యాండ్లింగ్, ప్రెషర్లో కూడా గేమ్ని గెలుపు వైపు తీసుకొని వెళ్ళగలరు. మరి వీళ్లకు తగ్గట్టుగా ఉండే నెక్స్ట్ కెప్టెన్ ఎవరవుతారన్న సస్పెన్స్ మాత్రం కొనసాగుతోంది. టెస్ట్ కెప్టెన్ అంటే ప్రస్తుతం వినిపిస్తున్న పేర్లు జస్ప్రీత్ బుమ్రా, శుభ్మన్ గిల్, కేఎల్ రాహుల్, రిషబ్ పంత్, శ్రేయస్ అయ్యర్. వీరి పేర్లు అయితే టెస్ట్ కెప్టెన్ రేస్లో ఉన్నాయి. స్టార్ బౌలర్ బుమ్రా బార్డర్ గవాస్కర్ ట్రోఫీలో తన కెప్టెన్సీ లక్షణాలని అందరికీ చూపించాడు. వాటితో అందరినీ ఆకట్టుకున్నాడు కూడా. అందుకే బుమ్రా కెప్టెన్సీ రేస్లో ముందు వరుసలో ఉన్నాడు. ఇక ఆడబోయే టెస్ట్ మ్యాచ్లకు టీం సెలెక్ట్ చేయాలంటే కూడా సెలెక్టర్లకి పెద్ద టాస్క్ అనే చెప్పాలి. అసలే ఇప్పుడు యంగ్ స్టార్స్, పైగా ఇంగ్లాండ్ టెస్ట్ సిరీస్, సీనియర్లు లేని భారత జట్టు, కొత్త కెప్టెన్ ఫ్యూచర్ ఎలా ఉండబోతుందో చూడాలి.